నూనె వేడెక్కిన తర్వాత తిరమాత గింజలు, చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేను 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం. అలా ఫ్రై అయినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. వీటన్నిటిని కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. అలాగే ములక్కాయలు వేసుకుందాం. ములక్కాయలు కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా మగ్గిన తర్వాత కూరగాయలు వేసుకుందాం. వీటిని కూడా 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు కూరకు సరిపడినంత వేసుకుందాం. వీటన్నిటిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత కారం వేసుకుందాం. కారం వేసిన తర్వాత ఇలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత చింతపండు గుజ్జుగా పిసికి వాటిని వాటర్ అయితే పోసుకుందాం. మొక్కలకు సరిపడినంత వాటర్ అయితే పోసుకుందాం. ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అయితే వేసుకుందాం. కలిపిన తర్వాత ఇది కూడా ఒక 10 నిమిషాలు మరగనిద్దాం. పది నిమిషాల తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. పుదీనాకు, కొత్తిమీర, వీటన్నిటిని వేసుకొని కలిపిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మళ్ళీ మరగనిద్దాం. ఐదు నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా బెల్లం అయితే వేసుకుందాం. దీన్ని కలుపుకొని దీన్ని కూడా 5 నిమిషాలు మరగనిద్దాం. సాంబార్ అయితే రెడీ అయింది. స్టవ్ కట్టేద్దాం.